నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 14న 7,000 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారని తెలిపారు. గతేడాది వీఆర్ఎస్ హైస్కూల్లో 18 కోట్ల సొంత నిధులు, సీఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఒక్కో సైకిల్ విలువ సుమారు 6,000గా ఉంటుందని, ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు 7,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో, మనం కూర్చోన్నటువంటి వీఆర్ హై స్కూల్, దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి వీఆర్ హై స్కూల్ మూసివేయబడి ఉంటే దాన్ని తిరిగి నేను గెలిచిన తర్వాత దీన్ని తిరిగి ప్రారంభిస్తానని చెప్పిన మాట మీద దాదాపు 18 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకోకుండా తన సొంత డబ్బులు, కుటుంబం నుంచి కొంత, ఎన్సీసీ వారి దగ్గర నుంచి కొంత పెట్టి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా తీర్చిదిద్దాడో, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి నగర నియోజకవర్గంలో ఉన్న 15 హై స్కూళ్ళు, రూరల్లో ఉన్నటువంటి 8 హై స్కూళ్ళు క్రమేపీ ప్రతి స్కూల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇది కాకుండా ఈ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా వారి ఇంటికి నుంచి హై స్కూల్కి రావడానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా తన సొంత డబ్బులతో, తమ కుటుంబ సంపాదన నుంచి దాదాపు 6,000 రూపాయలు విలువ చేసే ఒక్కొక్క సైకిల్ చదువుకునే ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇస్తాను అని చెప్పిన మాటకి తూచా తప్పకుండా దాదాపు వర్గంలో ఉన్నటువంటి 15 పాఠశాలలో 7, 8, 9, 6, 7, 8, 9, 10కి చదువుకునే విద్యార్థులకు ఇవ్వాలని నారాయణ సార్ గారు అధికారులతో మాట్లాడినప్పుడు. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ 99 టీవీ.